హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మరొక హెల్త్ డిపార్ట్మెంట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ చూడండి ఎన్ని రకాల జాబ్స్తో వచ్చాను చూడండి. చాలా రకాలు 14 ఇంకా ఉన్నాయి. 19 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేయడమే. సో ఇక్కడ డిఫరెంట్ హాస్పిటల్స్లో పనిచేయాలి ఫ్రెండ్. హెల్త్ డిపార్ట్మెంట్స్ టోటల్ 79 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 79 వేకెన్సీస్ ఎక్కడ పడ్డాయి, ఎలా అప్లై చేయాలో అన్నీ క్లియర్గా చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉంటాయి, క్విక్గా చూసేయండి. అలాగే మేము వీడియోస్ రూపంలో కూడా చాలా రకాల నోటిఫికేషన్స్ పెడుతుంటాము. ఇక్కడ చూడండి, సొంత ఊర్లోనే ఆరోగ్య సేకలు అని చెప్పేసి ఆల్రెడీ 2 days ఎగో పోస్ట్ చేశాను. ఇవి కూడా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మీరు చూస్తేనే కదా మీకు ఏది అవైలబిలిటీ ఉందో తెలిసిద్ది. ఇందులో అయితే వచ్చేసి ఇప్పుడు నేను చెప్పబోయే నోటిఫికేషన్ 19 రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ల్యాబ్ అటెండెంట్ కింద నుంచి వెళ్దాం ఫ్రెండ్స్ ఈసారి. సో 15,000 పే చేస్తారు. క్లినికల్ సైకాలజిస్ట్కి 54,000, చైల్డ్ సైకాలజిస్ట్కి 54, స్టోర్ అటెండెంట్, డిప్యూటీ జనరల్ అటెండెంట్కి 15,000, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి 34, స్పీచ్ థెరపిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్. నేను ఇలా చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను చెప్పే టిక్ మార్క్ కొట్టినప్పుడు ఆ లైన్లో కూడా శాలరీ అయితే చూపిస్తున్నాను. నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్కి 34,000, ల్యాబ్ టెక్నీషియన్కి 32,000, అలాగే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి 32, కార్డియాలజీ టెక్నీషియన్ అయితే ఉంది. అనస్థీషియా టెక్నీషియన్కి 34,000 ఉంది. అన్ని ఆల్మోస్ట్ కొన్ని కేటగిరీలు బట్టయితే పోస్టులు బట్టేసి మీకు శాలరీ అయితే వ్యారీ ఉంది ఫ్రెండ్స్. ఆఫీస్ సబార్డినేట్కి 15,000, మ్యాట్యూటరీ అటెండెంట్కి 15, ఎలక్ట్రికల్ హెల్పర్కి 15, సైకో ఎడ్యుకేషన్ ట్రైనర్కి 40,000 అయితే ఉంది. కంప్యూటర్ ప్రోగ్రామర్కి అయితే 34,000 అయితే ఉంది. ఇలా రకరకాలుగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికైతే వచ్చేసి ఎప్పటికీ మీరు లాస్ట్ డేట్ ఎప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటారంటే 10/6/2025 ఉంటుంది. మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ 16/6 అయితే ఇచ్చేస్తారు. అలాగే ఫిల్డ్ అప్లికేషన్ 1/5/2025 కల్లా వాళ్ళకి విల్ బీ రిసీవ్డ్ ఫ్రమ్ అని చెప్పేసి ఇచ్చారు. డిస్ప్లే ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ వెబ్సైట్ అయితే వచ్చేసి 34 అయితే వెబ్సైట్లో అయితే పెట్టారు ఫ్రెండ్స్. సో ఫిల్డ్ అప్లికేషన్ విల్ బీ రిసీవ్డ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి రావచ్చు అంటే 1/5 నుంచి అయితే రావచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 12/5 అయితే ఉంది. 12వ తారీఖు లోపల వాళ్ళకైతే ఇచ్చేయాలి ఫ్రెండ్స్. సో కంపల్సరీగా 12వ తారీఖు లోపల రీచ్ అయిపోవని చెప్తున్నారు. సో మీరు 16/6లో కల్లా పోస్టింగ్లో అయితే ఉంటారు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే కంప్యూటర్ ప్రోగ్రామ్కి BE బీటెక్ IT ఉండి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. ఫిజికల్ ఎడ్యుకేషనల్కి డిప్లొమా డిగ్రీ ఉండాలి. హెల్పర్కి SSC సరిపోతుంది. మ్యాట్యూటర్ అటెండెంట్కి SSC, ఆఫీస్ అటెండెంట్ కూడా SSC సరిపోతుంది. అనస్థీషియాకి అయితే వచ్చేసి అనస్థీషియా ఇంటర్మీడియట్ విత్ సైన్స్ అయితే ఉండాలి. హలో అండి, వెంటనే తర్వాత కింద వాచ్మెన్ దగ్గర ఆర్టిస్ట్ ఆర్డర్ వచ్చింది, తీసుకో. ఓకే అండి, తీసుకుంటాను. సరేనండి. కార్డియాలజీ టెక్నీషియన్ అయితే వచ్చేసి BSc డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ నుంచి చేసి 2 years డిప్లొమా కార్డియాలజీ టెక్నీషియన్గా అయితే ఉండాలి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అయితే వచ్చేసి మీరు BSc ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ చేసి అయితే ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ అయితే DMLT BSc MLT చేసి ఉండి మీకు కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగట్లేదు, ప్రతిదానికి ఉంటే బెటర్. నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ అయితే BE బీటెక్ IT చేసి ఉండి MCA చేసి ఉండాలి. OT టెక్నీషియన్కి అయితే డిప్లొమా మెడికల్ టెక్నీషియన్ అయితే ఉండాలి. సైకియాట్రిక్ సోషాలజీకి అయితే MA MSW మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ అయితే ఉండాలి. స్పీచ్ థెరపిస్ట్కి అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ స్పీచ్ థెరపీ ఉండాలి. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి BE బీటెక్ IT చేసి లేదా MCR పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్కి అయితే వచ్చేసి SSC 10th క్లాస్ ఉండాలి. స్టోర్ అటెండెంట్కి అయితే SSC 10th క్లాస్. చైల్డ్ సైకాలజిస్ట్కి MA సైకాలజీ PG డిప్లొమా చైల్డ్ సైకాలజీ ఉండాలి. క్లినికల్ సైకాలజిస్ట్కి MA సైకాలజీ PG డిప్లొమా మెడికల్ సైకాలజీ ఉండాలి. ల్యాబ్ అటెండెంట్కి అయితే వచ్చేసి SSC 10th క్లాస్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అయితే కంప్లీట్ అయితే చేసి అయితే ఉండాలి. మీకు ఏజ్ అనేది 42 years అయితే ఉండాలి, క్లియర్గా మెన్షన్ చేశారు. OC క్యాండిడేట్స్కి 500 రూపీస్, BC SC ST EWS ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు 300 రూపీస్ అయితే పే చేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలి ఫ్రెండ్స్. DD ఎవరి పేరున తీయాలి అంటే ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం పేరు మీద అయితే తీయాలి. ఇఫ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ మోర్ దెన్ 1 post రిక్వెస్ట్ టు ఎన్క్లోజ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఫర్ ఈచ్ పోస్ట్. ఫ్రెండ్స్ మీరు ఒక పోస్ట్కి అప్లై చేసేసి అన్ని పోస్టులకి 500 కాదు, ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క సపరేట్ అప్లికేషన్ ఒక్కొక్క DD తీయాలని చెప్తున్నారు. మీరు 2 పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే 2 DDలు అయితే తీయాలని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని బేసిక్ డాక్యుమెంట్స్ అటాచ్ చేయడమే ఫ్రెండ్స్. దీని ఒక అప్లికేషన్ ఫామ్ చూపిస్తాను. దాంతోపాటు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమైతే ఉన్నాయో అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేసేసి వీళ్ళు చెప్పిన అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి పంపించడమే. ఇంతే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంది.
లాస్ట్ డేట్ లోపల మాత్రం వెళ్ళిపోవాలి అడ్రస్కి, వీళ్ళు చెప్పిన అడ్రస్కి. నేను అడ్రస్ కూడా చూపిస్తాను. సో రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, రాజమహేంద్రవరం సూపరింటెండెంట్, గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్స్ ఇవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అన్ని హాస్పిటల్స్లో అయితే కింద అయితే వస్తుంది. సో లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అయితే 12/5/2025 అయితే ఉంది. సో ఇక్కడ అండ్ వేకెన్సీస్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం నుంచి అయితే, అంటే ఇది ఈస్ట్ గోదావరి నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది. సో వేకెన్సీస్ పొజిషన్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం, గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్స్ నుంచి అయితే వచ్చింది. సో అప్లికేషన్ ఫామ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పొజిషన్ కాంట్రాక్ట్ అని చెప్పేసి ఈ అడ్రస్ ఉంది కదా, సో ఈ అడ్రస్కి పంపించేయడమే. మీరు అప్లికేషన్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేలా ఉంటుంది. మీ డీడీ యొక్క డీటెయిల్స్ అయితే రావాలి. ప్రతి పోస్ట్కి 2 పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే 2 సార్లు డీడీ కట్టాలి. 2 డిఫరెంట్ అప్లికేషన్ ఫామ్స్ పెట్టాలి. మీ నేమ్, మీ పర్సనల్ డీటెయిల్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, మీ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 4th నుంచి 10th వరకు ఎక్కడెక్కడ చదివారు, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, మీ పేరు, మీ ఫాదర్ నేమ్ రాసేసి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ పెడుతున్నారో చెక్ లిస్ట్లో అయితే కొట్టండి ఫ్రెండ్స్. అంటే ఈ డాక్యుమెంట్స్ పెడితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని దగ్గర టిక్ మార్క్ పెట్టండి. అన్ని డాక్యుమెంట్స్ పెట్టేసేసుకుని సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టుకుని వీళ్ళకైతే వెళ్ళైతే ఇవ్వచ్చు, లేదా పోస్ట్ ద్వారా పంపించవచ్చు. బట్ లాస్ట్ డేట్ లోపల వీళ్ళకైతే రీచ్ అయితే అయిపోవాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.